అగ్ని పరీక్షలో అప్రూవ్ అయితే ఎంట్రీ ఇచ్చిందండి. ఎంత ఎనర్జిటిక్‌గా మాట్లాడుతుందంటే ఫుల్ టాలెంటెడ్ పర్సన్ తను. అండ్ మోడల్ కూడా చేస్తుందంట. సో, తన లైఫ్ స్టోరీ విన్న తర్వాత కూడా వెరీ ఇన్స్పిరేషనల్ అనిపించింది. అండ్ నాకు బిందు మాధవి అండ్ అభిజిత్ రెడ్డి ఇవ్వడం చాలా చాలా అన్యాయం అనిపించింది. ఎందుకంటే తను వే ఆఫ్ ఇప్పుడు నార్మల్‌గా మనం 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళాలి, సెలెక్ట్ చేయాలి అంటే తన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది? తను ఎలా మాట్లాడుతుంది? తను అక్కడ సర్వైవ్ అవ్వగలదా లేదా? ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తదా లేదా? ఇవన్నీ క్వాలిటీస్ అపూర్వలో ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళిద్దరూ రెడ్డే ఇచ్చారు. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ చేసింది అభిజిత్‌ని అని. ఎందుకంటే పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టింది అంతే. అది పెట్టకుండా నువ్వు ఎలా స్టాప్ చేసేస్తావు? ఎడ్యుకేషన్ అనేది ఓకే ఫైన్. అభిజిత్ సైడ్ కూడా రైటే ఉండొచ్చు. బట్ స్టిల్ తన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే పెట్టింది. మీరు ఇక్కడే పెట్టొద్దు ఆపేయండి అంటే ఆమె 'బిగ్ బాస్' హౌస్‌లో వెళ్ళిన తర్వాత ఇంకేం పెడుతది? ఆమె ఓకే ఫైన్ ఇది పెడితే తప్పేమో, జనాల్లోకి అలా వెళ్తుందేమో అన్న థాట్ ప్రాసెస్‌లోనే ఉంటది. మీరు ఇక్కడి నుంచే గట్టి చేసి అతనని సానబెట్టి పంపాలి అనుకుంటే నువ్వు ఏ పాయింట్ నీకు తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పు, రైట్ అనిపిస్తే రైట్ అని చెప్పాలనే కదా నేర్పించి పంపిస్తారు. ఇక్కడనేమో మీరు తప్పు అది కూడా యూజ్‌లెస్ వర్డ్స్. అది కూడా ఎవరు 'బిందు మాధవ్' గారు రెడ్ ఇచ్చే ముందు నువ్వు ఏజెంట్ టీవీ షోస్‌లో ఇది ఇలా సంథింగ్ ఏదో అనింది. సో, సేమ్ నాకు అలానే అనిపించింది. మేడప్‌లా అనిపించింది. అంటే నువ్వు అడిగే క్వెషన్స్ ఆమెకు ఆల్రెడీ తెలుసా? మేడప్ ఎలా అయ్యుంటాయి? నాకస్సలు నచ్చలేదు. మీకు నిజంగా మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.